పశ్చిమాసియాలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు ఒత్తిడిని పెంచేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది అగ్రరాజ్యం. అయితే ఈ బెదిరింపులకు లొంగేదే లేదని స్పష్టం చేస్తోంది ఇరాన్. ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు ట్రంప్. దీంతో అప్రమత్తమై ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు క్షిపణులను సిద్ధం చేసుకుంది. అమెరికా, ఇరాన్ల మధ్య గతంలో జరిగిన ఒప్పందం రద్దయ్యాక పరస్పరం అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు వాషింగ్టన్ డీసీ ప్రయత్నాలు తీవ్రం చేస్తున్న క్రమంలో అదే స్థాయిలో ధిక్కార ధోరణి ప్రదర్శిస్తోంది టెహ్రాన్. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇటీవల ప్రయత్నాలు తీవ్రం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి లేఖ రాసినట్లు చెప్పారు. టెహ్రాన్ ముందు 2 మార్గాలున్నాయి: సైనిక శక్తి లేదా ఒప్పందం చేసుకోవటం. ఒప్పందానికి నేను ప్రాధాన్యమిస్తా, ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవటం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయటమే వారికి ప్రయోజనకరం అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ రాసిన లేఖ ఈ నెల 12న టెహ్రాన్కు చేరింది. ఈ లేఖలోని వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఇప్పటికీ ఇరాన్ చేతికి అణ్వాయుధం చిక్కకుండా చేస్తామని ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ట్రంప్ లేఖ రాయటం గమనించొచ్చు. ఆ తర్వాత ట్రంప్ పంపిన లేఖపై ఇరాన్ స్పందించింది. నేరుగా అగ్రరాజ్యంతో చర్చలు జరపబోమని స్పష్టం చేస్తుంది. అయితే పరోక్ష చర్చలకు సిద్ధమని పేర్కొంది. టెహ్రాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తోందని అమెరికా భావిస్తోంది. నేరుగా 2 దేశాల మధ్య చర్చలను తిరస్కరించాం, పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పాం అన్నారు పెజెష్కియాన్. ఈ విషయంలో తమ అధికారిక స్పందనను ఒమన్ ద్వారా అమెరికాకు పంపామని వెల్లడించారు. అయితే ట్రంప్ పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పందనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ముందుగా ఆయన చర్చలకు దారి తెరిచారు. కాదన్న పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టే ప్రమాదం ఉంది అంటూ వ్యాఖ్యానించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం విషయంలో తన స్వరాన్ని పెంచారు. ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ఇరాన్పై బాంబు దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్యం ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించిన వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్ ప్యాడ్లపై సిద్ధంగా పెట్టినట్లు టెహ్రాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలున్నట్టు తెలిపింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు సదరు కథనం పేర్కొంది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. 2015లో ఒబామా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది అమెరికా. ఆ తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షునిగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ 2018లో ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. తర్వాత వచ్చిన జో బైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. గతేడాది ఇరాన్లో జరిగిన ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆ దేశం వైఖరి మారింది. అగ్రరాజ్యాలతో చర్చించి 2015 నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చుకోవటానికి తాను సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇరాన్తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షునిగా 2వ పగ్గాలు చేపట్టిన ట్రంప్ ఇరాన్లో అణు ఒప్పంద పునరుద్ధరణ కోసం సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇరాన్తో ఒప్పందానికే ప్రాధాన్యమిస్తా, ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవటం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయటమే వారికి ప్రయోజనకరం అని తెలిపారు. అమెరికా ఎన్నో వాగ్దానాలను కాలరాసిందని గుర్తు చేశారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. దీనిపైనే మాకు భేదాభిప్రాయాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు నమ్మకం కలిగించాలి అని పేర్కొన్నారు. దీని ద్వారా పరోక్ష చర్చలు మాత్రమే సాధ్యమని చెప్పారు. ఇరాన్ ఇప్పటివరకు అణ్వాయుధాన్ని తయారు చేయలేదు. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా 2003 నుంచి అణ్వాయుధ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేయలేదు. అయితే గతేడాది నుంచి అణు కార్యక్రమంపై బహిరంగంగానే చర్చిస్తోంది.
అయితే ఇరాన్లో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో గతంలో నిలిపివేసిన కార్యక్రమాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇరాన్ బలమైన క్షిపణి సామర్థ్యాన్ని సొంతం చేసుకునేందుకు అణు కార్యక్రమాన్ని విస్తరించేందుకు యత్నిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తయారు చేసే యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ నివేదిక పేర్కొంది. ఈ కారణంగానే అమెరికా ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం విషయంలో ఆందోళనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు గతంలో జరిగిన ఒప్పందం రద్దయ్యాక అమెరికా ఇరాన్ల మధ్య పరస్పరం అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలోని ముఖ్యాంశాలేంటో ఎవ్వరికీ తెలీదు. ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాన్కు అనుకూలంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దాన్ని మరింత పకడ్బందీగా మారుస్తామన్నారు. ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది. తాము కేవలం ఇరాన్ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని, ఇతర అంశాలు ఒప్పుకోబోమని ఆయన చెప్పారు. క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఆయన అభిప్రాయంలా కనబడుతోంది. అమెరికా ఇరాన్పై ఆంక్షలను ఎప్పటికప్పుడు కఠినతరం చేయడంతో పసిపిల్లలకు పాల డబ్బాలు, ఔషధాలు మొదలుకుని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తన ప్రధాన ఆదాయ వనరైన ముడి చమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవడంతో అమెరికా బ్యాంకుల్లో ఉన్న వేలాది కోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్ల స్తంభించిపోవడంతో ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది. అణు కార్యక్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని, పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం మొదటి నుంచి కోరుతోంది. ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది.